ఇక్కడ టీఎఫ్టీయు మిత్రులు ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ సమావేశం. ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి హరిభాయ్, అతని తమ్ముడు విజయ్, పెద్దలు రాఘవాచారన్న, ఇక్కడ మమ్మల్ని వెంట పెట్టుకొని ఇక్కడ తీసుకొచ్చినటువంటి ఆటో సత్యనారాయణ, రవీనన్న, ఇంకా మిగతా మంది ఇక్కడికి బాధితులందరూ కూడా వచ్చింది. మీ అందరికీ పేరు పేరున తల్లి ఇప్పుడే వచ్చింది ప్రత్యూష, ఆమెకు మీ అందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమాభినందనలు. అరుణోదయ సంస్కృతి సంబంధితంగా ఇప్పటిదాకా మాట పాటతో నిరూపించినటువంటి తమ్ముడు గోపాల్. మిత్రులారా, మీడియా మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం దేనికోసం అనేటువంటిది మన ముందున్నటువంటి ప్రశ్నగా చాలా కాలం నుంచి ఉన్నటువంటిది. గతంలో ఆనాడు జరిగినటువంటి మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఆ పోరాటం జరిగిందే భూమి కోసం. దానికి కొనసాగింపుగా మలిదశ తెలంగాణ ఉద్యమం భూమిని కేంద్రంగా చేసుకొని సాగినటువంటి పోరాటం. ఆ పోరాటం ద్వారా అన్ని సెక్షన్ల ప్రజానీకం రోడ్ల మీదకి వచ్చి మా రాష్ట్రం మాకైతే, మా భూములు మాకుంటాయి, మా నీళ్లు మాకుంటాయి, మా వనరులు మాకుంటాయి, మా పిల్లల ఉద్యోగాలు మా పిల్లలకే ఉంటాయి, మా ఇండ్లు మాకు దక్కుతాయి, మా బతుకులు బాగుపడతాయి. ఇది కదా మనం అనుకున్నది. మరి గత ప్రభుత్వంలో ఇక్కడ టీఎఫ్టీయు మిత్రులు వేసినటువంటి కరపత్రం మన చేతిలో ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలం పట్టాలు 2018లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. ప్రజలు ప్రభుత్వాన్ని నమ్మి పట్టాలు ఇచ్చేశారు. వీరిలో 886 మంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు పొందుటకు అర్హులుగా నిర్ధారిస్తూ ప్రభుత్వ అధికారులు జాబితా రూపొందించారు. ఎవరండి? ప్రభుత్వ అధికారులు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వీరికి ఇవ్వకుండా అప్పటి మంత్రి నిబంధనలకు విరుద్ధంగా అర్హులు కాని వారికి పంచిపెట్టారు. ఎవరి మంత్రి? పేరు రాసుకుంటే ఏమన్నా తప్పుండేనా? రాయాలి. మంత్రి అంటే ఇంకా ఆనాడున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. రెవెన్యూ అధికారులు కూడా ఎలాంటి విచారణలు చేయకుండా సొంత జాగీరు మాదిరిగా వాళ్ళ ఆస్తులు పంచిపెడుతున్నట్టుగా, వాళ్ళకు సంబంధించినటువంటివి ఏవో ఇస్తున్నట్టుగా పట్టాలపై సంతకాలు చేశారు. ప్రతిపక్షం, విపక్షం, వామపక్షం, బాధాకరులు, మీడియా ప్రతినిధులు, సంఘాల నాయకులు అధికార పక్షం చేస్తున్న అక్రమాలలో భాగమయ్యారు. వీళ్ళందరూ కూడా భాగం పంచుకున్నారు. ఆనాడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేసినటువంటి అవినీతి కార్యక్రమాలలో, ఇబ్బందికరమైనటువంటి కార్యక్రమాలలో వీళ్ళంతా భాగం పంచుకున్నారు. వారి వారి పరపతికి తగినన్ని ఇండ్లు తీసుకొని చేతులు దొరుకుతున్నారు. అర్హులైన పేదలకు అన్యాయం చేశారు. మీరంతా బాధితులు. ఇన్నేళ్లుగా కొట్లాడుతూ మీకు వస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారి చేతులెత్తి దండం పెడుతూ, మీరు చెప్పిండ్రు మీ గోడు ఎలా పోసుకున్నారు ఇక్కడ అంటే, మా పిల్లలకు పెళ్లిళ్ళు కాకముందు పెళ్లిళ్ళై ఇప్పుడు పిల్లలై ఆ పిల్లలు మళ్ళీ చేతికి వస్తున్నటువంటి సందర్భంలో ఆనాడు చిన్న చిన్న పిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళు మమ్మల్ని ఇవాళ సైకిళ్ళ మీద, మోటార్ సైకిళ్ళ మీద తీసుకొస్తున్నటువంటి పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి మీరే మాట్లాడారు. మీ మాటల్లోనే విన్నాం. అంటే దేనికోసమైతే మనం ఇక్కడ పోరాటం చేసినామో ఆ పోరాట ఫలితాలు మనకు దక్కకుండా ఎవరు అధికారంలో ఉంటే వాళ్లకు దక్కుతున్నటువంటి పరిస్థితి అలా కనబడుతుంది. ఇవాళ నిర్వాసితులుగా, అందుకనే అరుణోదయగా ఎవరికి ఎక్కడ కష్టం వచ్చినా మీ కష్టంలో మేము భాగం పంచుకుంటాము, మీ బాధలలో మేము ఉన్నామని చెప్తూ ఇవాళ ఇక్కడ దాకా కూడా రావడం జరిగింది. గతంలోనూ మేము ఇక్కడికి వచ్చినాము. టీఎఫ్టీ మిత్రులు ఏ కార్యక్రమం పెట్టినా ఆ కార్యక్రమాలకు వెళ్ళడం. అట్లనే ఇవాళ ఎక్కడ నిర్వాసితులుగా భూములు కోల్పోయి నిర్వాసితులుగా ఉన్నటువంటి ఆ గ్రామాలకు వెళ్ళడం కానీ, ఇవాళ మీకు ఇండ్ల పట్టాలు మీ చేతిలో ఉన్నటువంటి పట్టాలు వాళ్ళ చేతుల్లో పెట్టి నమ్మి ఇలా రోడ్డు పాలైనటువంటి మీ పరిస్థితి నిజంగా చాలా బాధాకరం.
గత ప్రభుత్వం చేసినటువంటి పనితీరుకి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమైనా స్పందించి, ఇంతకుముందు ప్రవీణ్ గారు చెప్పారు కొంతమంది దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళు జైల్లో ఉన్నారు అనేటువంటిది. జైల్లో ఉండి వాళ్ళు బయటకు వస్తారు మళ్ళీ తొందరగా. కానీ కావాల్సింది మనకి ఏంటంటే కరెక్టే, వాళ్ళకి శిక్ష పడాల్సిందే, చాలా సంతోషం. వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి ఆ పట్టా, వీళ్ళ చేతుల్లో ఉన్నటువంటి పట్టాలు ఇచ్చినటువంటి వాళ్ళకి వీళ్ళకి ఇండ్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇవాళ ఉన్నటువంటి ఇక్కడ ఎమ్మెల్యే గారు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది అనేటువంటిది నా అభిప్రాయంగా కూడా అరుణోదయం నుంచి నేను తెలియజేస్తా ఉన్నాను. అందుకనే గతంలో ఊరిడిసినా నేను ఊరిడిసినా, ఊరిడిసి బజార్లో పడి ఏడ్సినా, ఊరిడిసినా నేను ఊరిడిసినా నా ఊరిడిసినా, ఊరిడిసినా నేను ఊరిడిసినా, ఊరిడిసి బజార్లో పడి ఏడ్సినా, ఊరిడిసినా నేను ఊరిడిసినా నా ఊరిడిసినా అని గతంలో ఎవరైతే భూములు కోల్పోయి మాకు ఇవాళ భూమికి భూమి, ఇల్లుకు ఇల్లు, పంటకు పంట ఏదైతే ఇస్తామని మాటలు ఇచ్చి గతంలో ఎట్లయితే నిర్వాసితులను చేసిండ్రో ఇవాళ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం నిర్వాసితులను చేయొద్దని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మొన్నటికి మొన్న జరిగినటువంటి అంటే ఇంకా వేరే చోట్ల కొడంగల్ ప్రాంతంలో జరిగినటువంటి ఇష్యూలో కానీ అంటే నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే దృష్టికి తీసుకురావడం, అది జరగకుండా ఉండాలని కోరుకోవడం, ఇదేదో వేరే రకంగా ఆలోచించొద్దని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. కొడంగల్ ప్రాంతంలో గతంలో ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చి ఇందిరమ్మ ఇళ్ల కోసం జాగాలు కేటాయించినటువంటి ప్లేస్లోనే మెడికల్ కాలేజ్ విషయంలో మళ్ళీ వాళ్ళు తీసుకున్నారని వాళ్ళు మా దాకా వచ్చిందనేది ప్రభుత్వం దృష్టి కూడా నేను తీసుకెళ్ళాను. మొన్నటికి మొన్న లగచర్ల విషయం వచ్చింది, మొన్నటికి మొన్న దామగుండాల విషయం వచ్చింది. ఇప్పుడు ఈ విషయంలో మన ముందుకి వీళ్ళందరూ వచ్చి ఆనాటి నుంచి కొట్లాడుతున్నటువంటి వాళ్ళు ఇంకా కొట్లాడుతూనే ఉన్నారు. అసలు ఈ కొట్లాట జరగకుండా ఉండాల్సింది అనేటువంటిది నా అభిప్రాయం. అందుకనే ఇవాళ బాధతో ఇవాళ మన ముందుకు వచ్చినటువంటి మీరు, మీ పోరాట పటిమ ఇది జయప్రదం అయ్యేంత వరకు, మన ఇంట్లో మనకు దక్కేంత వరకు మీరంతా తప్పనిసరిగా ఇదే పోరాట పటిమతో ముందుకు సాగాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. మీరు చేసేటువంటి పోరాటం చాలా చాలా న్యాయమైనటువంటిది, ప్రజాస్వామికమైనటువంటిది, చట్టబద్ధమైనటువంటిది కూడా. ఎందుకంటే ఇప్పుడు అవన్నీ కూడా చేతిలో పట్టుకొని తిరుగుతున్నారు. వాళ్ళ చెప్పులు ఎరిగిపోవడమే కాదు, వాళ్ళ జీవితాలే కరిగిపోయి చెప్పులు ఏముందండి, మనుషులమే కరిగిపోతున్నాం. ఇక్కడ కొంతమంది చచ్చిపోయింది. ఇక్కడ ఇది ఎంత బాధాకరం. ఇది అంటే ఫామ్ హౌస్లు అయితాయా? పేదోళ్ళకి కేటాయించినటువంటి ఇండ్ల స్థలాలు మీ ఫామ్ హౌస్లు అయితాయా? ఎవడప్ప సొమ్మని వాడుకుంటారు మీరు? ఎవడప్ప సొమ్మని మీరు మీ ఇష్టానుసారంగా కేటాయించుకుంటారు? కొంతమంది అన్నారు శ్మశానాలనే వదలలేదు వీళ్ళు, గిదాన్ని వదులుతారు అని చెప్పేసి. ఇంతకంటే సిగ్గుచేటైనటువంటి విషయం ఇంకొకటి ఉంటుందా? చాలా తప్పు చేస్తున్నారు. ఇట్లాంటి తప్పు మళ్ళీ రిపీట్ అయితే ప్రజలు ఊరుకోరు అనేటువంటిది గతంలోనూ చరిత్ర రుజువైంది. మళ్ళీ రుజువయ్యేటువంటి అవకాశాన్ని తీసుకోకూడదు. అది ఖచ్చితంగా పేద ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా అరుణోదయ మాటై ఆటై మీ వెంట ఉంటుందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ